హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ జ్యుడిషియరీకి సంబంధించింది, న్యాయ వ్యవస్థ అన్నమాట. మరి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క రీజనల్ బెంచెస్ అనేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాపిక్. సుప్రీంకోర్టు యొక్క రీజనల్ బెంచెస్ ఈ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా యూనియన్ లా మినిస్ట్రీ వాళ్ళు ఈ ప్రపోజల్ని వాళ్ళు ఎండార్స్ చేయడం జరిగింది, అంటే వాళ్ళు కూడా సమర్థించడం జరిగిందనమాట. మరొకసారి కాన్సెప్ట్ ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి మనం నెక్స్ట్ ఈ వీడియో మొత్తంలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో ఒకసారి చెక్ చేద్దాం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫస్ట్, ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే దీని యొక్క సందర్భం, వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. దాని తర్వాత వాట్ ఆర్ ద రీజనల్ బెంచెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు రీజనల్ బెంచెస్ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చేటటువంటి ఉపయోగం, సిగ్నిఫికెన్స్ ఏంటి. దాని తర్వాత ఆ యొక్క రీజనల్ బెంచెస్ పైన లీగల్ ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ ఏంది, అంటే సిజేఐ ఒపీనియన్ ఏంది, అలానే లా కమిషన్ యొక్క ఒపీనియన్ ఏంది. దాంతోపాటు మనకి పార్లమెంటరీ ప్యానల్ ఉంటుంది కదా, పార్లమెంటరీ కమిటీస్, ఆ పార్లమెంటరీ కమిటీ లా డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుందన్నమాట. ఆ పార్లమెంటరీ కమిటీ యొక్క ఒపీనియన్ ఏంది. దాని తర్వాత దీనికి అగెనిస్ట్ ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏంది. అలానే సరే మరి వీటికి ఆల్టర్నేటివ్గా ఒకవేళ రీజనల్ బెంచెస్ ఫామ్ అవ్వడం కష్టం అనిపిస్తే కనుక అప్పుడు వర్చువల్ హియరింగ్ అంటే ఆన్లైన్లో హియరింగ్ని అలో చేయడం ద్వారా మనం రీజనల్ బెంచెస్ యొక్క అవసరం లేకుండా చేయవచ్చా. అండ్ ఫైనల్గా దీనికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏంది. ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం అనమాట. ఎగ్జామ్ మనకు సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే కనుక ఇది యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటిది, అందులో స్పెషల్గా ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి టాపిక్. సరే, యాజ్ యూజువల్గా ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ చెప్పే కన్నా ముందు ఒకసారి కాంటెక్స్ట్, సందర్భం ఏందో చెప్తాను. ఒకసారి సందర్భం ఏంటంటే లా మినిస్ట్రీ యొక్క ఏదైతే కనుక సుప్రీంకోర్టు రీజనల్ బెంచెస్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో, ఆ ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి మీకు ప్రజెంట్ ఇప్పుడు యూనియన్ లా మినిస్టర్ ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. అలానే ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు కూడా మీరు కమెంట్ చేయండి. ఓకే, తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి. సరే, కాన్సెప్ట్ ఏందో చూద్దాం ఒకసారి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు జ్యుడిషియరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఫస్ట్ జ్యుడిషియరీ అనగానే మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంది, 2 థింగ్స్. ఓకే, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. జ్యుడిషియరీ అనగానే మనకు ప్రధానంగా గుర్తు రావాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్, అలానే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇవి రెండు మెయిన్గా మనకు గుర్తు రావాలి. ఓకే, ఇండిపెండెంట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ అంటే మనకి అంతర్గత న్యాయ వ్యవస్థ, అంటే సెంటర్కి వేరే జ్యుడిషియరీ, స్టేట్కి వేరే జ్యుడిషియరీ అంటూ ఉండదు. ఇండియాలో మొత్తం అన్నిట్లో జ్యుడిషియరీలో హైయెస్ట్ ఏంది మనకి సుప్రీంకోర్టు అనమాట. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇండియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సమగ్రమైనటువంటి న్యాయ వ్యవస్థ కాబట్టి మన ఇండియాలో టాప్ కోర్ట్ ఏంటి, మనకి టాప్ కోర్ట్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టు. ఇది దీన్ని మనం ఎపెక్స్ కోర్ట్ అని కూడా అంటాము, ఎపెక్స్ కోర్ట్ లేదా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని కూడా అంటాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని మిగతా కోర్ట్స్ అన్నీ కూడా రిఫరెన్స్ లాగా వాడతాయి అన్నమాట. ఓకే, సరే, మరి సుప్రీంకోర్టు మనకి ఇండియాలో ఎక్కడుంది ప్రస్తుతానికి? ఇండియాలో సుప్రీంకోర్టు మనకి ఢిల్లీలో ఉంది. ఓకే, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. అండ్ సుప్రీంకోర్టులో మనకి ప్రజెంట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ 34 అనుకోండి. ప్రజెంట్ జడ్జెస్ 34 అంటే ఇప్పుడు మనం 2024 ఫిబ్రవరిలో, తర్వాత మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ కానీ ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు మారొచ్చు. ఓకే, ప్రస్తుతానికి జడ్జెస్ 34 అండ్ ఇందులో మనకి సిజేఐ ప్లస్ 33. సరే, సుప్రీంకోర్టు మనకి ఢిల్లీలో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్లో మీకు జస్టిస్ న్యాయం జరగలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలోనేమో హైకోర్టు అప్రూవల్ అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాలలోనేమో మనకి హైకోర్టు అప్రూవల్ అనేది అవసరం ఉండదు. మరి ఒకవేళ హైకోర్టు అప్రూవల్ అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో హైకోర్టు అప్రూవల్ తీసుకొని కానీ, లేదా హైకోర్టు అప్రూవల్ లేనప్పుడు హైకోర్టు యొక్క అప్రూవల్ లేకుండానైనా సరే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ వరకు వెళ్ళాలి. దీనివల్ల మనకి టైం, దాంతోపాటు ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, దాంతోపాటు ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఎందుకంటే అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ లాయర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు మన ఇండియాలో సుప్రీంకోర్టు బ్రాంచ్ ఒకటి ఢిల్లీలోనే ఉండడం ఎందుకు? ఒకటి సౌత్ ఇండియాలో కూడా పెడితే అయిపోతుంది కదా. అంటే బెంచ్, అంటే సుప్రీంకోర్టులో 34 జడ్జిలు ఉంటాయి కనుక ఒక 4-5 జడ్జిలతోనే ఒక బెంచ్ సౌత్ ఇండియాలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నటువంటి ప్రపోజల్ వచ్చింది. అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క బెంచ్ ఏదైనా ఒక ప్రదేశాన్ని, ఓకే, అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఓకే, సో భారతదేశంలోని వేరే ప్రదేశంలో బెంచ్ని ఏర్పాటు చేసినట్టయితే కనుక అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క రీజనలైజేషన్, సుప్రీంకోర్టు యొక్క సో మనం రీజనల్ బెంచెస్ అంటున్నాం అనమాట. అంటే ఎందుకు? సుప్రీంకోర్టును వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి.
ఓకే, దీన్ని మనం ఏమంటున్నాం, రీజనల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు, రీజనల్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు అని అంటున్నాం అనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఈ రీజనల్ బెంచ్ని ఎవరెవరు సపోర్ట్ చేశారో, దీన్ని ఎవరెవరు అగెనిస్ట్గా ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు మనం మీ ఒపీనియన్ ఏంది? ఇందులో మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ఉన్న వాళ్ళు, మామూలుగా చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు ఈ యొక్క రీజనలైజేషన్కు మీ సపోర్ట్, అసలు మీ వ్యూ ఏంది? ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే సో ఇది అవసరం లేదంటున్నారా? ఓకే, సరే, మనం డిఫరెంట్ వ్యూస్ ఏందో చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ లా అండ్ జస్టిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయి, వాటిని మనం పార్లమెంటరీ కమిటీస్ అంటాం. ఇవి కాన్స్టిట్యూషన్లో లేవు, దాంతోపాటు ఇవి చట్టబద్ధమైనవి కూడా కాదు. ఇవి ఓన్లీ పార్లమెంట్ యొక్క రూల్స్ ప్రకారం చేసుకున్నాం. మనకి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ అని చెప్పేసి ఇందులో మనకి అంటే పార్లమెంటరీ కమిటీస్లో మనకి పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి, టెంపరీ కమిటీస్ ఉంటాయి. పర్మనెంట్ కమిటీస్లో స్టాండింగ్ కమిటీస్ ఒక రకమైనటువంటివి అనమాట. అరౌండ్ 24 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అందులో లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిటీ ఏం చెప్పిందంటే, గతంలో రీజనల్ బెంచెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అలానే కాకపోతే సుప్రీంకోర్టు పదే ఈ యొక్క రీజనల్ బెంచెస్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు అంటే ఇన్ ద సెన్స్, సుప్రీంకోర్టులో ఎవరైతే సీజేఐ ఉంటారో ఆ సీజేఐ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు రీజనలైజేషన్ని సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయకపోయి ఉంటాడు? ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు యొక్క బెంచ్ అనేది దేశంలో వేరే ప్రాంతాల్లో కూడా పెట్టినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్ట దెబ్బతింటది కదా అని వీళ్ళు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే మరి ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ కొన్ని సమావేశాలేమో ఒక ప్లేస్లో, ఇంకొన్ని సమావేశాలు వేరే ప్లేస్లో ఉన్నాయి కదా. అలానే ఎన్జీటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దానికి కూడా బెంచెస్ ఉన్నాయి కదా. అంటే కేవలం బెంచులు వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల వాటి యొక్క ప్రతిష్ట అనేది దిగజారే అవకాశం ఏమన్నా ఉంటుందా? అలా ఉండదు అని మనం అనుకోవచ్చు. కాబట్టి సో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇలా బ్రాంచెస్ ఏర్పాటు చేయడం వల్ల, రీజనలైజేషన్ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు యొక్క ఎఫెక్టివ్నెస్ కానీ దాని యొక్క క్రెడిబిలిటీ కానీ దెబ్బతినే అవకాశం ఉందని కొంతమంది సీజేఐలు నమ్మారనమాట. సరే, నెక్స్ట్ చూద్దాం, వాట్ ఆర్ ద రీజనల్ బెంచెస్. ఇప్పుడు రీజనల్ బెంచెస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు రీజనల్ బెంచెస్ అడుగుతున్నారు? ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రతి ఒక్కరు ఢిల్లీకి వెళ్ళాలంటే, దాంతోపాటు సుప్రీంకోర్టు పేరుకుపోతున్నటువంటి కేసెస్ ఢిల్లీ దాంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ అంటే రీజనల్ బెంచెస్ పెడితే వాళ్ళు ఆ కేసులు డీల్ చేస్తుంటారు. దాంతోపాటు మనకి ఇప్పుడు ఓన్లీ ఢిల్లీలో కోర్టు అంటే దానిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైనటువంటి బర్డెన్ పడుతుంది. అలానే మనకి జస్టిస్ కూడా అందుబాటులో ఉంటుంది మనకు బ్రాంచెస్ ఉన్నట్టయితే కనుక. అలానే మనకి ట్రావెలింగ్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేది సుప్రీంకోర్టు డీల్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు హైకోర్టులో ఏదైనా జడ్జిమెంట్ మీద మీకు జస్టిస్ రాలేదు అనిపించింది, మీరు అప్పీల్ చేసుకోవాలనుకోండి. ఆ అప్పీల్కి సంబంధించిన మ్యాటర్లు మాత్రం అట్లీస్ట్ బెంచ్ డీల్ చేసినాం, సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటే వాటిని సుప్రీంకోర్టు యొక్క మెయిన్ బెంచ్కైనా ఫార్వర్డ్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, సుప్రీంకోర్టు యొక్క మెయిన్ బెంచ్ ఏదైతే ఉంటుందో దానిపైన వర్క్ బర్డెన్ తగ్గుతుంది. అలానే వాళ్ళు ఇంపార్టెంట్ విషయాలపైన కాన్సన్ట్రేట్ కూడా చేయగలుగుతారన్నమాట. ఓకే, అండ్ జాగ్రఫికల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, భౌగోళికపరమైనటువంటి యొక్క పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించినట్టు అవుతుంది. ఇదంతా కూడా సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క ప్రపోజల్ అనమాట, రీజనల్ బెంచెస్ ఎందుకు కావాలి అని చెప్పేసి. మనకు ఆర్టికల్ 130, ఒక ఆర్టికల్ 130 స్పెసిఫికల్గా ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో ఢిల్లీలో ఉంటుంది. కాకపోతే ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క బ్రాంచ్ ఏదైనా సరే దేశంలో వేరే ఏదైనా చోటైనా పెట్టాలనుకుంటే కనుక సీజేఐ ప్రపోజ్ చేయొచ్చు. ఎవరి సలహా తీసుకొని, ఎవరి అప్రూవల్ తీసుకొని? ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని. ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎవరి సలహా మేరకు యాక్ట్ చేస్తాడు? యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు యాక్ట్ చేస్తాడు. అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ. సో వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని సీజేఐ దేశంలోని వేరే ప్రాంతంలో కూడా సుప్రీంకోర్టు బెంచ్లని ఏర్పాటు చేయవచ్చు. లా కమిషన్ తన యొక్క 229th రిపోర్ట్లో కూడా లా కమిషన్ ఏం సజెస్ట్ చేసిందంటే, మన ఇండియాలో సుప్రీంకోర్టు 4 చోట్ల ఒక రీజనల్ బెంచెస్ ఉంటే బాగుంటుంది. ఎక్కడెక్కడ అంటున్నారు? ఢిల్లీ, చెన్నై లేదా హైదరాబాద్. సౌత్ ఇండియాలో మనకైతే హైదరాబాద్ ఉంటే బెటర్ అనుకుంటాం మనం. చెన్నైలో మాత్రం అసలు దేశంలో ఎక్కడ లేకున్నా చెన్నైలో కావాలంటారు. చూద్దాం, కలకత్తా, దాంతోపాటు ముంబై. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ కూడా కర్నూలా లేకపోతే అమరావతియా ఏమడుతారో చూద్దాం ఒకసారి. నెక్స్ట్, బార్ కౌన్సిల్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్, లాయర్లకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ కూడా ఏమంటున్నారు? లాయర్ల యొక్క ఆర్గనైజేషన్, అసోసియేషన్, వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి ఇలా బ్రాంచెస్ ఉంటే బాగుంటుందని వీళ్ళు కూడా అంటున్నారు. నెక్స్ట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, మనం ఆల్రెడీ చెప్పినాం, స్టాండింగ్ కమిటీ ఆల్రెడీ సపోర్ట్ చేసింది ఈ యొక్క సుప్రీంకోర్టుకు రీజనల్ బెంచెస్ ఉంటే బాగుంటుందని. బట్ సీజేఐలు హిస్టారికల్గా అంటే సుప్రీంకోర్టుకు వ్యవహరించినటువంటి ఏ సీజేఐ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క బ్రాంచ్లు ఉండడానికి పెద్దగా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్ట దిగజారుతుందనో, లేకపోతే ఈ యొక్క ఎక్స్పర్టైజ్ ఉండరని చెప్పేసి,
ఎక్స్పర్టైజ్ ఉండరంటే వీళ్ళే కదా జడ్జిలు కానీ బెంచ్ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏమంటున్నారు, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. కొంతమంది ఏమో బయాస్నెస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కేసులు ఆ బెంచ్కి వచ్చినప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల నిర్ణయాలు చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. అలాంటి కనుక ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నా కూడా జడ్జి ఢిల్లీ పర్సన్ అయినా, జడ్జి పంజాబ్ పర్సన్ అయినా, ఆ కేసు పంజాబ్కో ఢిల్లీకో సంబంధించింది ఉంటే బయాస్ ఉండే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ యొక్క వాదనలు అనేవి పెద్దగా నిలిచేటటువంటి అవకాశం లేదు, అంటే సామాన్య ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ ముందు. నెక్స్ట్, సరే మరి బెంచ్ ఎందుకు కావాలంటున్నాం మనం? మెయిన్గా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనం ఢిల్లీ దాకా పోవాలంటే కష్టమవుతుంది, కాంప్లెక్స్ ఉందని. మరి దాని బదులు ఆన్లైన్ అయితే ఎట్లుంటుంది? ఆన్లైన్ అయితే బాగా ఉంటుంది, కాకపోతే కేసు మొత్తం కూడా ఆన్లైన్ అనేది కరెక్ట్ కాదు. అంటే ప్రైమరీ ఇనిషియల్ ఫస్ట్ హియరింగ్, సెకండ్ హియరింగ్ ఉంటే చూసారా, అవి ఆన్లైన్లో పెట్టుకున్నా సరే కానీ నెక్స్ట్ ఫైనల్ హియరింగ్ కానీ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫ్లైన్లో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఓకే, కోవిడ్ టైంలో మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కానీ లేదా ఎన్సిఎల్టీ నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ కానీ లేదా నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రై చేసినాయి కానీ అంత పెద్ద ఎఫిషియన్సీని సాధించలేకపోయినాయి. ఓకే, సో ఎందుకంటే ఫిజికల్ హియరింగ్లో ఆ యొక్క లాయర్ అడ్వైస్ కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ దాంతోపాటు ఆ యొక్క జడ్జి యాక్చువల్ సిచ్యువేషన్ గ్రావిటీ ఆఫ్ ద మనకి ఆ ఆర్గ్యుమెంట్ని ఈజీగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ప్రిలిమినరీ హియరింగ్ అనేది మనకి ఆన్లైన్లో ఉన్నా కూడా యాక్చువల్ హియరింగ్ అనేది ఆఫ్లైన్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కొన్ని దేశాలలో ఎలా ఉన్నాయంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ డీల్ చేయడానికి ఒక కోర్టు, ఇలా అప్పీళ్ళ ద్వారా వస్తాయి కదా, వాటికి అంత కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు, అట్లాంటివి డీల్ చేయడానికి ఇంకో కోర్టులు ఉన్నాయన్నమాట. అట్లాంటి కోర్ట్స్ని మనం ఏమంటామంటే కోర్ట్స్ ఆఫ్ క్యాసెషన్. ఓకే, కోర్ట్స్ ఆఫ్ క్యాసెషన్ అంటారు. అలాంటి కోర్ట్ ఆఫ్ క్యాసెషన్ లాంటిది కూడా ఇండియాలో పెడితే బాగుంటుంది అని కూడా కొంతమంది యొక్క ఒపీనియన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ ఏంటంటే అయితే సుప్రీంకోర్టు రీజనల్ బ్రాంచ్లైనా ఏర్పాటు చేయండి, లేదా దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అయినా తీసుకురండి. ఓకే, దాంతోపాటు హైకోర్ట్స్ యొక్క బెంచెస్, హైకోర్టులో జడ్జెస్ స్ట్రెంత్ పెంచండి, హైకోర్టులో రిఫార్మ్స్ ఇంక్రీజ్ చేయండి, కేసెస్ యొక్క ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫాస్ట్ అప్ చేయండి. ఇలాంటివి తీసుకురావడం ద్వారా మనము జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకుని రావచ్చు అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. ఓకే, సరే, నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన ఎంసీక్యూస్ ఏంటో చూద్దాం. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ నిహాంగ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? నిహాంగ్ రీసెంట్గా మనకి డిస్టింక్ట్ వారియర్ గ్రూప్. నెక్స్ట్, ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? నర్మదా రివర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇట్ మేక్స్ ఆల్ ద ఇంపార్టెంట్ డిసిషన్స్ అండ్ పాలసీ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ టు డిఫెన్స్. ఓకే, ఇట్ ఈస్ హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కాదు మినిస్ట్రీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ దీన్ని హెడ్ చేస్తారు. కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఓకే, నెక్స్ట్ ఈరోజు వీడియో ఎంసీక్యూ ఏందో చూద్దాం ఒకసారి. టుడేస్ వీడియో ఎంసీక్యూ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ కన్సిడర్ ద ఫాలోయింగ్. భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించి రెండు స్టేట్మెంట్స్లలో ఏది రైట్ అని అడుగుతున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ బ్యాక్ టు సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిని మళ్ళీ కొన్ని రోజులు యొక్క టెంపరీ జడ్జిగా పిలవచ్చు సిజేఐ అంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, హైకోర్టు ఇన్ ఇండియా హ్యాస్ ద పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్ యాజ్ అ సుప్రీంకోర్టు డస్. హైకోర్టు తనిచ్చినటువంటి జడ్జ్మెంట్స్ని తను మళ్ళీ రివ్యూ చేసుకోవద్దు, సుప్రీంకోర్టు చేసుకున్నట్టు అంటున్నారు. రెండిట్లలో ఏది రైట్? మెయిన్స్ క్వశ్చన్, మనకి యొక్క రీజనల్ బెంచెస్ వాళ్ళు ఉండేటటువంటి ప్రోస్ అడ్వాంటేజెస్ ఏంది, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంది అనేది మనకి మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే, మన వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంది? ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క ఏదైతే కనుక మనకి బెంచ్ ఉందో ఆ రీజనల్ బెంచ్ని ఫామ్ చేయాలని చెప్పేసి. ఆ కాంటెక్స్లో నేను మీకు ఇండియన్ జ్యుడిషియరీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే రీజనల్ బెంచ్ అంటే ఏ విధంగా ఉంటుంది, రీజనల్ బెంచ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి లా కమిషన్ సజెస్ట్ చేసింది, అండ్ పార్లమెంటరీ ప్యానెల్ యొక్క రిపోర్ట్ ఏంది, అండ్ బార్ కౌన్సిల్ ఏమడుగుతున్నది, అండ్ సిజేఐ యొక్క రిపోర్ట్ వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంది, మళ్ళీ ఇలా రీజనల్ బెంచెస్ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత దీనికి ఆల్టర్నేటివ్గా మనకి వర్చువల్ హియరింగ్ అన్న టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సుప్రీంకోర్టు యొక్క రీజనల్ బెంచెస్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.